ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వివరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక నుండి దుంపల్పల్లి రోడ్లో షాదీఖానాకు ఎదురుగా ఉన్న కల్వర్టును ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో కబ్జాదారులు పేటరేగిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ భూములను రక్షించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అక్రమంగా కబ్జా చేసి అది ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి దాన్ని చెరువు కాలువను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి రూము కూడా ఈరోజు బేస్మెంట్ లెవెల్ పూర్తయినా కానీ అధికారులు కానీ ఇతరులు కానీ చూడకపోవడం ఇది శోచనీయం. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తే ఈరోజు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ అక్రమంగా భూ కబ్జా చేసినటువంటి అక్రమదారునిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండవది, ఆ భూమిని పరిరక్షించాలి. వీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇట్లాంటి ఆ భూ కబ్జాలకు గురవుతున్నటువంటి భూములను పరిరక్షించి ఈ ప్రభుత్వ భూములను రక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆక్రమణకి గురైనటువంటి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి వెంటనే తీసుకొని ఆ నిర్మాణాన్ని డిస్మెంటల్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో దానికి ఆ విషయంలో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధపడతామని చెప్పి సిపిఎం పార్టీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.